యువకుడిది కామారెడ్డి, మహిళది సంగారెడ్డి. కొంతకాలంగా మేడ్చల్లో అడ్డాకూలీగా పనిచేస్తున్నారు, కలిసి ఉంటున్నారు. కానీ అంతలోనే దారుణం. నిద్రలో ఉన్న మహిళపై కత్తితో దాడి. రక్తపు మడుగులో మహిళ, కత్తితో విచక్షణ లేని యువకుడు. అసలు ఏం జరిగి ఉంటుంది? ఎందుకు ఆ మహిళ ప్రాణాలను తీశారు? ఈ దారుణ ఘటనకు కారణమేంటి? ప్రాణాలంటే అంత చులకన? అసలు ఏం జరిగింది? ఈ విషయంపై పోలీసులు ఏమంటున్నారో మీరే చూడండి. హైదరాబాద్లోని మేడ్చల్లో ఓ దారుణ హత్య చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం ఓ మహిళ హత్య జరిగింది. తాజాగా నిందితుని పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళను ఓ దుండగుడు అత్యంత క్రూరంగా గొంతుకోసి హత్య చేశాడు. అనుమానాలే హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. ఒక మహిళను అత్యంత క్రూరంగా గొంతుకోసి హత్య చేయడం స్థానికంగా కలిచివేసింది. ఈ సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు వేగంగా ఛేదించి నిందితుని అరెస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు గ్రామానికి చెందిన పల్లపు సుజాత గత కొంతకాలంగా మేడ్చల్ పట్టణంలో అడ్డా కూలీగా పనిచేస్తోంది. ఆమెతో పాటు కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన సంపంగి కృష్ణ కూడా ఆమెతోనే నివసిస్తున్నాడు. అతను కూడా రోజువారీ కూలీ పనులు చేస్తూ ఉన్నాడు. ఇద్దరూ రైల్వే స్టేషన్ సమీపంలో రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర ఒక గదిలో కలిసి నివసిస్తున్నారు. గత కొన్ని రోజులుగా సుజాత ప్రవర్తనపై కృష్ణ అనుమానాలు పెంచుకున్నాడు. ఆమె వేరే వాళ్లతో సన్నిహితంగా ఉంటోందని అనుమానించాడు. ఈ విషయంలో ఇద్దరికీ తరచూ గొడవలు జరిగేవి. అనుమానం క్రమంగా ద్వేషంగా మారింది. అతని మనసులో కక్ష పెరిగింది. ఈ నెల 14వ తేదీన కృష్ణ మధ్యమతిలో సుజాత్తో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత ఇద్దరూ భోజనం చేసి నిద్రపోయారు. అర్ధరాత్రి కృష్ణ దారుణానికి పాల్పడ్డాడు. కూరగాయలు కోసే కత్తిని తీసుకుని ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన దుర్మార్గానికి పరాకాష్ఠగా నిలిచింది. మర్నాడు ఉదయం స్థానికులు జరిగిన దారుణాన్ని గ్రహించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటన ఏం జరిగిందని తెలుసుకొని విచారించగా ఈ సంఘటనకు మర్డర్ చేసిన వ్యక్తి పేరు కృష్ణ అని. ఆ కృష్ణ బాన్సువాడకు సంబంధించిన వ్యక్తి. ఈ ఇద్దరి మధ్యలో గతంలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో ఇక్కడ వాళ్ళ బతుకుదేరు కోసం ఇక్కడ వచ్చారు. అందులో భాగంగా ఎవరైతే ఇక్కడ ఉంటున్నారో వేరే వ్యక్తితోని ఈ కృష్ణ ఆ సుజాత అనే వ్యక్తి వేరే వ్యక్తితో క్లోజ్గా ఉండటం వల్ల అతను అందరినీ కుటుంబాన్ని మొత్తం వదిలిపెట్టేసి నమ్ముకొని ఇక్కడ వచ్చినందుకు అతను ఉంటామని చెప్పేసి అతను ఒక మన కూరగాయలు వేసుకునే కత్తిపీటతో ఆమె గొంతు కూడా కట్ చేసి పాల్పడడం జరిగింది. అతన్ని ఇవాళ బాన్సువాడ పట్టణంలో పట్టుకొని ఇవాళ మధ్యాహ్నం అరెస్ట్ చేసి తీసుకొని వచ్చేసి కంట్రోల్ చేసి ఆ ఆయుధంతో అయితే మర్డర్ చేసినాడో ఆయుధం కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అతను అరెస్ట్ చేసి కోర్టులో పోటీ చేస్తున్నాడు. సమాచారం అందుకున్న వెంటనే మేడ్చల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీంతో కలిసి ఆధారాలు సేకరించారు. వేగంగా దర్యాప్తు చేపట్టి కేవలం 24 గంటల్లోనే నిందితుని అరెస్ట్ చేశారు. కృష్ణను కామారెడ్డి జిల్లా బాన్సువాడలో అదుపులోకి తీసుకున్నారు. కోర్టుకు తరలించి అతన్ని రిమాండ్కు పంపినట్లు ఏసీపీ శంకర్ రెడ్డి వెల్లడించారు.